Hey, hi Bhargav, how are you? Fine, sir. What about you, sir? I'm good, man. Good to see you in this hairstyle. So, నువ్వు వన్ Okay, మంత్ sir. బ్యాక్ జాయిన్ అయినప్పుడు చాలా హెయిర్ ఉండేది అండ్ అవును సార్, అవును సార్. ప్రొఫెషనల్ గా సూపర్ సూపర్ ఉన్నావు. వెరీ గుడ్. సో, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ గెటింగ్ జాబ్ ఇన్ వేదాంత్ విత్ ఇన్ 25 days క్రాక్ చేసావు. జస్ట్ లైక్ అవును సార్. సంతోష్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ యా, నువ్వు ఎలా అప్రోచ్ అయ్యావు? నువ్వు ఏం హార్డ్ వర్క్ చేసావు? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నీకు ఏమేమి అడిగారు? ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో, ఓకే అది సార్. క్యాండిడేట్స్కి హెల్ప్ అవుతుంది. సో, యా, ద సెషన్ ఈస్ యువర్స్. సో నువ్వే ఎవ్రీథింగ్ ఎలా ఏంటి నీ 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 ఇన్స్పిరేషనల్ జర్నీ యూ కెన్ షేర్ విత్ ఓకే అస్. సార్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దాట్ ఐ వాంట్ టు సీ యువర్ ఆఫర్ లెటర్. యా, కమతం భార్గవ్, రైట్? భార్గవ. ఎస్ సార్. యా, ఎస్ సార్. నీకు April 17th వచ్చింది అంటే సంతోష్కి తర్వాత నీకు వచ్చింది, రైట్? అవును సార్. April 17th ఆల్రెడీ జాయిన్ అయ్యావా? జస్ట్ 3 days బ్యాక్ అవును సార్. వచ్చింది. అవును సార్. జాయిన్ అయ్యాను సార్. నైస్ 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 నైస్. ఓకే, ఫైన్. ఎస్ నౌ సార్. ద సెషన్ ఇస్ యువర్స్. యా, హియర్ ఓకే వి గో. సార్. యా. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా డిసెంబర్ స్టార్టింగ్లో మాకు 3 to సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి సార్. యా, ఇంట్రొడ్యూస్ యువర్ సారీ. సెల్ఫ్. Candidates want to know about you. ఓకే సార్. ఓకే సార్. Yeah. సార్ దిస్ ఈజ్ భార్గవ సార్ ఫ్రమ్ అనంతపూర్. Okay. ఐఎమ్ స్టిల్ పర్సూయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. Yeah. ఇట్స్ ఆల్మోస్ట్ గోయింగ్ టు కంప్లీట్ ఆన్ 2 months టు గో సార్. యా, మీరు ప్రాజెక్ట్ రివ్యూకి వెళ్ళారు కదా, ఐ థింక్ సో. అవును సార్. అవును సార్. రీసెంట్గా ప్రాజెక్ట్ రివ్యూకి వెళ్ళాను సార్. ఓకే. ఓకే సార్. సో కమింగ్ టు పాయింట్, నేను యాక్చువల్గా డిసెంబర్ మాకు 4-1 సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చి డిసెంబర్లో కంప్లీట్ అయ్యాయి సార్. ఓకే. జనవరిలో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా ఉంటే రీసెంట్గా మీ రీల్ ఒకటి కనపడింది సార్. ఓకే. దట్టు మా మా డిప్లొమాలో సీనియర్ అన్న ఒక ఆయన ఉన్నాడు సార్, ప్రశాంత్ అని. యా. యా. ఆయన ఫోటో కనపడింది సార్. నేను వెంటనే ఆయన కాల్ చేశా, ఏంటన్నా ఇలా మీ ఫోటో కనపడింది ఇన్స్టాగ్రామ్లో, ట్రెండ్ అవుతున్నారు ఏంటి ఏంటి అని ఇట్లా బ్యాక్గ్రౌండ్ చేస్తే చెప్పారు సార్, ఇట్లా రమేష్ సార్ అని బాగా ఇట్లా రీసెంట్గానే స్టార్ట్ చేశాడు, మంచి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాడు అట్ ప్యాకెట్ లెవెల్ అని చెప్పి అన్నారు సార్. నేను తర్వాత మీకు రీసెర్చ్ చేశాను సార్. యా. మీకు చాలా సార్లు నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను సార్. మీకు ఫస్ట్ మెసేజ్ నేను ఏం చేశానంటే సార్, Mm. సార్ నాకు మీ నుంచి ఒక సజెషన్ కావాలంటే మీరు రిప్లై ఇచ్చారు సార్, సజెషన్ రిగార్డింగ్ అని. Mm. మీకు బహుశా గుర్తుండకపోవచ్చు యా, సార్. గుర్తుంది రిగార్డింగ్ గుర్తుంది. యా. రిగార్డింగ్ అని చెప్పి అడిగారు సార్. అప్పుడు నేను చెప్పాను సార్, ఇట్లా నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, ఇట్లా నేను కూడా మీకు ఎన్రోల్ అవ్వాలనుకుంటాను సార్. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు అంటే, నేను 4-1 సెమిస్టర్ చదువుతున్నాను అంటే, మీరు ఉండేసి 4-2లో మీరు తీసుకోండి, మీకు బాగా సూటబుల్ అవుతుంది, అప్పుడు మీకు ఈజీ టు క్రాక్ ఇంటర్వ్యూ అని చెప్పి మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పారు సార్ మీరు. యా. యా. మేము దాన్ని ఫోకస్ చేసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని యాక్చువల్గా ఫిబ్రవరిలో జాయిన్ అవ్వాల్సింది సార్, కొంచెం మ్యారేజ్ ఉండి అనేబుల్ టు జాయిన్ సార్. ఓకే. తర్వాత మార్చ్ 10th జాయిన్ అయ్యాం సార్. ఓకే. ఫస్ట్ ఇంకా కుకట్పల్లికి వచ్చాం సార్. కుకట్పల్లికి వచ్చి ఇంకా జాయిన్ అయిపోయాం సార్. పీజీ జాయిన్ అయిపోయి డైలీ ఇంకా ఆఫీస్కి వచ్చి చేసుకున్నాను సార్. సార్ ఇంకోటి ఏంటంటే సార్, నేను ఫస్ట్ ఎక్స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సార్, సార్ మీరు జస్ట్ అంటే సార్ మీరు ఫ్రంట్ ఎండ్ సార్, అంటే మీరు జస్ట్ వీడియో అంటే సార్ మీరు మాకు క్లాస్ చెప్తారు, తర్వాత మేము చేయకపోవడం అది మా ఛాయిస్ సార్. మేము ఆఫ్లైన్కి వెళ్ళేటప్పుడు అన్న వాళ్ళు ఉంటారు సార్, ఎక్స్పెషల్లీ సార్ వరుణ్ అన్న, వినయ్ అన్న, రాజేష్ అన్న సార్. వీళ్ళు ముగ్గురు సార్ నా ఒపీనియన్ సార్ వాళ్ళు పిల్లర్స్ సార్. యా, యువర్ రైట్. ఎందుకంటే ఎస్ సార్ వాళ్ళు పిల్లర్ సార్. మీరు అదే సార్ ఒక డైలాగ్ ఉంటుంది సార్, కనిపించని 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే అవును సార్, సేమ్ సార్, ఎగ్జాక్ట్ సార్. వాళ్ళు రాజేష్ అన్న, వినయ్ అన్న, వాళ్ళు లిటరల్లీ సార్ వాళ్ళు బ్లడ్ పెట్టేస్తారు సార్. చిన్న డౌట్ వచ్చిందంటే మాకు సార్ 25 daysకి రావడానికి కారణం మా కష్టం ఎంత ఉందో ఆ అన్న వాళ్ళు అది కూడా వెనకాల అంతే ఉంది సార్. యా. యా. అలా వాళ్ళు చెప్పిన వాళ్ళని ల్యాబ్లన్నీ సార్, ఒకవేళ మేము చేయకపోతే చేసినావా అని వాళ్ళే కన్వే చేయడం. అసలు సార్ మమ్మల్ని అయితే ఆయన వరుణన్ అయితే చాలా ఇబ్బంది పెట్టేవాడు సార్. వస్తానే క్వశ్చన్స్ అడగడం, ఏం తెలుసా సార్, ఇంకోసారి రికార్డ్ క్లాస్ విను, ఇలాంటివన్నీ అడిగేవాడు సార్. ఆయన అడగడం వల్ల ఒకవేళ మేము చెప్పలేకపోతే ఆయన చెప్పలేమని చెప్పి మాకు కొద్దిగా గిల్టీ ఫీలింగ్ వచ్చి, సరే ఈసారి కసిగా చెప్పాలా అని చెప్పి ఆయన కొంచెం బాగా బూస్ట్ ఇచ్చేవాడు సార్. రాజేష్ అన్న కానీ వినయ్ అన్న ఇలా అలా అలా ప్లేస్ అయిపోయాం సార్. వెరీ నైస్. ఓకే. సో ఇం- యా, గో హెడ్. ఇంకోటి ఏంటంటే సార్, నేను అది హైదరాబాద్లోకి రాకముందు అంటే సార్ కోర్సు జాయిన్ కాకముందు మా ఇంట్లో ఛాలెంజ్ చేశాను సార్, ఓకే. 3 monthsలో నేను జాబ్ తెచ్చుకుంటానని చెప్పి. ఓకే. 1 monthలోనే వచ్చింది సార్. మా నాన్న షాక్ అయిపోయాడు సార్. అవునా? ఇంకా బీటెక్ కూడా అవును సార్, ఓకే. 3 monthsలో తెచ్చుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాను సార్. నేను జాబ్ తెచ్చుకునేంత వరకు ఇంటికి కూడా రాను అని చెప్పి వచ్చాను సార్. 1 monthలోనే వచ్చింది సార్. ఇంకా ఇంటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను సార్. ఇప్పుడు ప్రాజెక్ట్ రివ్యూకి వెళ్ళారు కదా, అట్లే ఇంటికి వెళ్ళి చెప్పారా? అవును సార్. నైస్ నైస్. ప్రాజెక్ట్ హ్యాపీ సార్ ఫుల్. సార్ ఇంకోటి ఏంటి, ఈరోజు మాకు సిగ్నేచర్ డే సార్ యాక్చువల్గా, ఓకే. అవునా? కాలేజ్ ఎండింగ్. అవును సార్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మేము వర్క్ చేసుకుంటున్నాం సార్.
సో యు ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. సో అంటే ఎస్ సార్, ఎస్ సార్. ఫేర్వెల్ డేనా ఐ థింక్ ఇది? ఓకే. అవును సార్, అవును సార్. సో తెలుసా మీ ఇంకోటి సార్, ఫ్రెండ్స్‌కి మీ ఫ్రెండ్స్ అందరికి తెలుసా మీరు ఆల్రెడీ జాబ్ ప్లేస్ అయ్యారని? అంటే సార్ కొద్ది మందికి తెలుసు సార్, కొద్ది మందికి తెలియదు సార్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు సార్ సజెషన్స్, అంటే ఇట్లా నెట్వర్కింగ్ అంటే ఏంటి హ్మ్. అంటే సార్ వాళ్ళకి సింపుల్ గా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీరు చెప్పింది. హ్మ్. వాళ్ళకు ఒక అంటే సార్ మీరు యాక్చువల్ గా మాకు ఒకటి చెప్పారు సార్ మీరు హ్మ్. డిఎన్ఎస్ గురించి. యాహ్! వెన్ మనం గూగుల్లో టైప్ చేస్తే ఎగ్జాక్ట్ గా బ్యాక్ ఎండ్ ఎట్లా వరకు చెప్పింది అట్లా సేమ్ సార్ వాళ్ళకి చెప్పిండే వాళ్ళు. నువ్వు హ్మ్. చాలా అంటే సార్ అప్పుడు మనల్ని నార్మల్ గా కాలేజ్ లో నార్మల్ పీపుల్ లాగా చూసేవాళ్ళు సార్. ఆ! ఇప్పుడు కొంచెం భార్గవ్ ఓకే. ఓకే. అట్లా 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 సార్. నైస్. నైస్. గుడ్ టు హియర్. ఓకే. అలా సార్ హ్మ్. మీకు చాలా గ్రాటిట్యూడ్ ఉంటాం సార్ మేము ఎప్పుడు. Yeah, no problem, man. So just help others, okay? So whatever you do, ఎస్ సార్, ఎస్ so సార్, give suggestions to them. So I ఎస్ think సార్, మీరు fee reimbursement candidate లేకపోతే regular? ఎస్ సార్, ఎస్ సార్. ఫీజు రింబర్స్మెంట్ క్యాండిడేట్ సార్. Okay. మీరు అది 50% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు కదా సార్, అది అది Yeah. అది చాలా మాకు హెల్ప్ అయింది సార్. Very nice, man. You utilized and you cracked it ఎస్ సార్, 25 days. It's ఎస్ awesome, సార్, ఎస్ సార్. actually. I think నీకు 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయనుకుంటా. నువ్వు ఇంకోటి కూడా పంపించావు అది. అవును సార్, అవును సార్. బీపీఎల్ సార్. ఓకే. సార్ యాక్చువల్ గా నాకు ఫీల్డ్ ఇంజనీర్ వచ్చింది సార్ స్టార్టింగ్. ఓకే. ఓకే. ఫీల్డ్ ఇంజనీర్ వచ్చింటే వాళ్ళకి చెప్పాను సార్ నా దగ్గర బైక్ లేదని చెప్పి, బైక్ లేకపోతే జాబ్ రాదు అని చెప్పారు సార్ వాళ్ళు. ఓకే. ఓకే. అంటే సార్ వేదాంగ్లోనే ఇంకో డొమైన్ లో హ్మ్. వేకెన్సీ ఉందని తెలిసింది సార్ వేరే అన్న వాళ్ళ త్రూ. ఓకే. ఓకే. ఇంకా నేను దానికి కూడా వెళ్ళాను సార్, వెళ్ళి రెజ్యూమ్ తీసుకుని పోయి ఇచ్చేసాను సార్. అక్కడ వచ్చేసింది సార్, వాళ్ళు విత్ ఇన్ 1 డేలో పంపించారు సార్ ఆఫర్ లెటర్. యాహ్! యాహ్! సో ఏ క్వెషన్స్ అడిగారు యాక్చువల్‌గా? హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ సార్ వెంట్? ఫర్ సార్ యాక్చువల్ గా సార్ ఒక క్వశ్చన్ అడిగారు సార్ స్విచ్చింగ్ గురించి సార్. ఓకే. మీరు ఆల్రెడీ ఒక సినారియో సార్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఆ క్వశ్చన్ అడుగుతారని చెప్పి. హ్మ్. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అని మీరు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి సార్. ఒక యాహ్! 4 యాహ్! స్విచ్చెస్ ఉండి, యాహ్! స్విచ్చెస్ అన్ని కనెక్ట్ అయ్యి ఉండి, ఒకవేళ ఇప్పుడు సపోజ్ మనం జిగా ఇథర్నెట్ కేబుల్ తీసుకుంటే సేమ్ ఇంటర్ఫేస్ కి ఒక కాస్ట్ అనేది ఉంటుంది 9 అని చెప్పి. యాహ్! 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 ఇప్పుడు అవును సార్, ఇప్పుడు సేమ్ అన్ని జిగా బట్టి ఇథర్నెట్ కేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, స్విచ్ ఈక్వల్ 1 నుంచి కాస్ట్. స్విచ్ 3కి. అవును సార్, ఎస్టీపీ ఈక్వల్ కాస్టా? ఎస్టీపీ. అవును సార్, అవును సార్. ఓకే. అలా ఎలా ఏ పాత్ చూస్ చేసుకుంటుంది స్విచ్ 1 నుంచి స్విచ్ 3 అని అడిగారు సార్ వాళ్ళు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అడుగుతారని చెప్పి. ఆ! కానీ చెప్పాను సార్. అంటే అప్పుడు బ్రిడ్జి ఐడి ఉంటుంది కదా సార్, అవును. నైబర్ బ్రిడ్జ్ ఐడి. యాహ్! నైబర్. అది ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని ఆ పాప్ చూస్ చేసుకుంటుందని చెప్పాను సార్. వాళ్ళు స్టన్ ఎలా అయిపోయారు. తెలుసు మీకు ఇంకా. అవును సార్, అవును సార్. మీకు ఎలా తెలుసు ఇంత అని చెప్పారు సార్. అప్పుడు మీ గురించి అడిగారు సార్, ఎవరు ఇట్లా తుంగభద్ర నెట్వర్క్స్ అంటే రమేష్ సార్ అని చెప్పి మీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ యాహ్! చేశాం సార్. అదంతా వాళ్ళు కూడా సీసీఎంబీ. ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్. ఓకే. అవును సార్. ఓకే. వాళ్ళంతా ఎగ్జాక్ట్ వాళ్ళు అప్పటికి కూడా సార్ మాకు వాళ్ళు జాబ్ ఆఫర్ లెటర్ చేసే ముందు కూడా అడిగారు సార్, మీకు ఇంట్రెస్ట్ ఏనా, మీకు నాలెడ్జ్ ఇంకా ఎక్కువ డెప్త్ ఉంది కదా, ఆ! ఇందులోకి ఎందుకు, ఇంకా మీరు బయటికి వెళ్ళొచ్చు కదా, మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని వాళ్ళే సజెస్ట్ చేస్తారు, మేనేజర్ సార్ దట్టు. యాహ్! 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 ఓకే. నైస్ మ్యాన్. సో యాహ్! ఐ యామ్ గివింగ్ ఈక్వల్లీ. సో నేను ఇచ్చే ట్రైనింగ్ అవును 10 సార్, ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్‌కి ఇస్తున్నాను. సో ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి అట్లా బైఫర్కేషన్ చేయకుండా యాహ్! ఈక్వల్లీ అవును సార్, ఇస్తున్నాను. సో యూ యుటిలైజ్డ్ ఇట్ అండ్ యాహ్! ఆ కాంప్లికేటెడ్ క్వెషన్ కూడా ఆన్సర్ చేసావంటే ఇట్స్ వెరీ నైస్. చాలా మందికి తెలీదది. యాహ్! అవును సార్. అంటే నైస్. సార్ నేను నార్మల్గా మళ్ళీ వచ్చిన మన ఇన్స్టిట్యూట్ లో కొద్దిమంది ఫ్రెండ్స్ కూడా అడిగాను సార్, ఓకే. వీళ్ళు మన వీడియో చూసారా అని చెప్పి. యాహ్! అంటే సార్ మాక్సిమం అందరూ సార్ మన ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు సార్ నా 100కి 99% ఆన్సర్ చేస్తారు సార్. యెస్. 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 సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎనీ. అంటే మీరు ఆ లెవెల్లో ట్రైన్ చేస్తారు సార్ స్టూడెంట్స్ ని. సో ఇంకా ఏం క్వెషన్స్ అడిగారు అది కాకుండా? అది కాకుండా టీసీపీ ఐపీ సార్, ఓకే. ఆర్ప్ సార్, ఎగ్జాక్ట్ గా పింగ్ ఎలా వర్క్ అవుతుంది అని అడిగారు సార్. ఓకే. ఎగ్జాక్ట్ గా పెన్ను పేపర్ తీసుకొని చెప్పు అని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు సార్. మనం అర్థం కాదు. అవును సార్. అవును సార్. వాళ్ళు అడిగినారు సార్, అంటే నీకు ఇష్టమైన లాంగ్వేజ్ లో చెప్పు అన్నారు సార్. ఓకే. అంటే ఇంకా నేను తెలుగే చూస్ చేసుకున్నాను సార్. తెలుగులో క్లారిటీగా చెప్పాను సార్ వాళ్ళకి, ఫుల్ డెప్త్ చెప్పాను సార్. ఇంప్రెస్ తర్వాత అయితారు. డిఎన్ఎస్ గురించి. ఆ! డిఎన్ఎస్ అయితే ఇంకా వెరీ వెరీ ఓకే. డిఎన్ఎస్ గురించి అయితే సార్ రిక్వెస్ట్ క్వైరీ ఆ! మొత్తం బాగా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ వాళ్ళకి. ఓకే. సార్ దట్టు బ్లాక్ డయాగ్రామ్ కూడా వేసాను సార్, ఓకే. ఇలా వెళ్తుంది అని చెప్పి. ఓకే. వాళ్ళు ఇంప్రెస్ అయిపోయినారు సార్. ఆ! ఇంకా మాకు ఇంకా బీటెక్ సర్టిఫికేట్ లేదు కాబట్టి డిప్లొమా త్రూ మీరు యాహ్! జాయిన్ అవ్వండి అని చెప్పి యాహ్! యాహ్! చేశారు సార్. స్కిల్ డస్ మ్యాటర్ హియర్. అవునా? అవును స్కిల్ సార్, ఉంది అవును సార్. కాబట్టి ఎస్ సార్, ఇంక ఎస్ స్కిల్ సార్, ఉంటే ఎస్ చాలు సార్, ఇవేం చూడరు. కెరీర్ గ్యాప్ ఇవేం చూడరు. ఏదో ఒకటి ఎస్ సార్, తీసేసుకుంటారు. ఎస్ యాహ్! సార్, ఎస్ సార్. యాహ్! సో ఇంకేం అడిగారు? ఇంకా టీసీపీ ఐపీ గురించి అడిగారు సార్. వెరీ గుడ్. ఓకే. రూటింగ్ గురించి అడిగారు సార్, అంటే డెఫినేషన్ సార్, ఓకే. జస్ట్ ఓకే. డెఫినేషన్స్ అడిగారు సార్. ఓకే. దాని తర్వాత సార్ ఇంకొకటి, అంటే సార్ రెజ్యూమ్ లో మెన్షన్ చేయని టాపిక్ అడిగారు సార్. అంటే అది నేను బీటెక్ లో అది ఓకే. చేశాను సార్. అంటే సార్ మాడ్యులేషన్ అంటే ఏంటి, ఓకే. అంటే సార్ మాది అది టెలికమ్యూనికేషన్ యాహ్! కంపెనీ కదా సార్ మోడ్యులేషన్ మాది. టు బూస్ట్ ద స్పీడ్. యాహ్! మాడ్యులేషన్, అవును, అవును యాహ్! సార్. ఆ! అలాంటివి అడిగారు సార్. ఓకే. నైస్. నైస్.
ఇంకోటి సార్ నేను సార్ మెయిన్ గా నేను ఫ్రెషర్స్ కి వచ్చే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలంటే సార్ మీరు చెప్తారు కదా సార్ కమ్యూనికేషన్ ఇస్ ద మ్యాటర్ అని చెప్పి యా యా నేను ఇంటర్వ్యూ రౌండ్ లోకి వెళ్ళి అంటే సార్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది సార్ నాకు మీరు ఎందుకు అప్పుడు చెప్తా ఉన్నారని చెప్పి. యా ఎందుకంటే సార్ ఇప్పుడు మన మైండ్ లో నాలెడ్జ్ ఉండి ఎనఫ్ నాలెడ్జ్ ఉండి మనం అనేబుల్ టు కమ్యూనికేట్ అయితే వి లూజ్ ఆపర్చునిటీ సార్ అట్ దట్ టైం. చాలా నాలెడ్జ్ ఉండి ఒక ప్రాపర్ కన్వే అవునవును సార్, అందుకే కన్వే చేయలేకపోతే ఇక్కడ మనం ఫ్రీ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. అవును సార్, అవును సార్. అదే సార్ నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కాంటాక్ట్ అయ్యారు సార్. అంటే ఇలా మీరు రమేష్ సార్ దగ్గర నుంచి ఇట్లా జాబ్ వచ్చింది కదా ఎలా అని చెప్పాను సార్, వాళ్ళకి నీట్ గైడెన్స్ ఇచ్చి నీట్ చెప్పాను సార్. వాళ్ళు మాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వాళ్ళు ఎన్రోల్ అవుతారు అనుకుంటాను సార్. సో యా లెట్స్ కొలాబరేట్ అండ్ షేర్ దిస్ అవును సార్. గుడ్ నాలెడ్జ్ టు యూ. ఎస్ సార్, ఎస్ సార్. ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో కొలాబరేట్ పంపిస్తాను. యా లెట్స్ హెల్ప్ ఓకే ఈచ్ సార్, అదర్. ఓకే సార్. యా ఎస్ సార్, ఎస్ సార్, ఖచ్చితంగా సార్. ఓకే. సో యా నువ్వు డైలీ ల్యాబ్స్ చేసావు, నువ్వు సంతోష్ అవును ఆఫ్లైన్ సార్. చూశాను. ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి అస్సలు షాకింగ్ ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళయ్యా. నేను అనుకున్నాను వీళ్ళు అవును కొడతారు సార్. వీళ్ళు గట్టిగా కొడతారు. యాక్చువల్గా మిమ్మల్ని నాలో నేను చూసుకున్నాను అనమాట. ఒక 10 years బ్యాక్ ఎలా ఉన్నానో అలా. సో డెఫినెట్లీ మ్యాన్ యూ లర్న్ ఏ లాట్ నౌ. ఒక 1 year తర్వాత ఐ కెన్ ఛాలెంజ్ యూ. విత్ ఇన్ 2 ఎస్ సార్. years లో మీరు ప్రోడక్ట్ బేస్ లో వెళ్ళిపోతారు. కీప్ లర్నింగ్ లైక్ దిస్. అండ్ ఎస్ సార్, ఎస్ సార్, యా ఎస్ సార్. సో కంపెనీస్ లో కూడా అసలు మీరు మీరు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళకు కూడా సరిగా ప్రాపర్ గా అవును సార్, తెలియదు అవును సార్. జనరల్ గా. అంటే సార్ సార్ యాక్చువల్ గా నేను ఆఫీస్ కి నోట్స్ తీసుకుని పోయాను సార్. మన నోట్స్ మీరు చెప్పిన నోట్స్ నేను ప్రిపేర్ యా చేసుకున్నాను సార్, పాయింట్ టు పాయింట్ క్లియర్ గా. అంటే సార్ మీరు చెప్పిన లాంగ్వేజ్ నేను అర్థం చేసుకుని నాకు వచ్చిన లాంగ్వేజ్ లో నేను రాసుకున్నాను సార్, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఆ నోట్స్ తీసుకెళ్ళాను సార్ ఆఫీస్ కి. వాళ్ళు స్క్రోల్ చేసుకుంటా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉన్నది కదా ఈ నాలెడ్జ్, మీకు ఎలా వచ్చిందయా అని చెప్పారు సార్. అప్పుడు మీ గురించి చెప్పాను సార్. అంటే సార్ మాక్సిమం ఆఫీస్ లో వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ లో మన తుంగభద్రలోకి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారు సార్. యాక్చువల్ గా మీకు అందరికి రెఫరెన్స్ ఇచ్చింది ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వేదాంగ్. అందులో మన అవును సార్. మన మన స్టూడెంట్ అండ్ హీఈస్ వర్కింగ్ ఇట్. హీ సా ద యునో స్టఫ్ ఇన్ అవర్ క్యాండిడేట్స్ అండ్ దే ఆర్ చూసింగ్ ఇట్. సో కంపెనీకి ఎస్ గ్రోత్ సార్, ఎస్ సార్, టెక్నికల్ గా ఉన్నారు ఎస్ కాబట్టి. సార్, సో ఎస్ సార్, ఎస్ సార్, డూ యువర్ లెవెల్ బెస్ట్ అండ్ కీప్ లెర్నింగ్, కీప్ ఖచ్చితంగా డామినేటింగ్. సార్. టెక్నికల్ తో ఎస్ సార్, ఎస్ సార్, డామినేట్ ఎస్ చేయాలి సార్, మీ టీమ్ లో. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. కమ్యూనికేషన్ అనేది బ్యారియరే కాదు. నేను కూడా వీక్ ఉంటి. అది మాట్లాడంగా చేయంగా వస్తుంది. నీ సరౌండింగ్స్ లో పెట్టుకో. సో స్టార్ట్ ఓకే సార్, యూటిలైజింగ్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మళ్ళీ అన్లిమిటెడ్ జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ జాయిన్ అవ్వండి మన దాంట్లో. ఓకే యశ్వి సార్, ఓకే మ్యామ్ తో సార్, టచ్ లో ఉండండి. షీ విల్ హెల్ప్ ఓకే సార్, ఓకే, షీ విల్ హెల్ప్ యూ. ఓకే. ఓకే యా సార్, ఓకే సో సార్. ఫైనల్ గా ఫ్రెషర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? సార్ ఫ్రెషర్స్ కి చెప్పాలంటే సార్ నార్మల్ గా అదే సార్ మీరు ఎప్పుడు చెప్పే మాటే సార్, రిపీటెడ్ వర్డే సార్, స్కిల్ డస్ మ్యాటర్. అంతే సార్, ఇంకా అంతే సార్. నేను నేర్చుకున్నది అదే సార్, నేను ఫాలో అయ్యింది అదే సార్. మీరు చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి ఫాలో అయ్యాం సార్, ఏది మిస్ అవ్వకుండా. అంటే సార్ మీరు ఇంకొకటి నార్మల్ గా సక్సెస్ స్టోరీ పెట్టిన అక్క వాళ్ళు అని అంత మనోజ్ అన్న అట్లా వాళ్ళకి నేను మెసేజ్ చేసేవాళ్ళని సార్. అంటే అన్న ఎలా 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 తెచ్చుకోవాలి అంటే వాళ్ళు ఒకే మాట సార్ చెప్పేది. వాళ్ళు కూడా సార్ ఏం చెప్తే అది చేయండి అంతే, ఎక్కువ చేయొద్దండి. సో అనుకున్నావు సార్ ఏం చెప్తే నేను కూడా సక్సెస్ స్టోరీ ఎప్పుడు ఇవ్వాలి సార్ నేను చాలా అంటే సార్ నేను సక్సెస్ స్టోరీ మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తాను సార్. మీరు ద సెషన్ ఈజ్ యువర్స్, ద సెషన్ ఈజ్ యువర్స్ మనోజ్, ద సెషన్ ఈజ్ యువర్ కార్తిక్ అన్నప్పుడు నేను ఫీల్ అవుతాను సార్. నేనెప్పుడు చెప్పేది, నన్ను ఎప్పుడు అంటాడు ద సెషన్ ఈజ్ యువర్స్ భార్గవ్ అని ఎప్పుడు చెప్తాడు అని అనుకుంటాను సార్. దానికోసం కష్టపడినా సార్, 18 అయ్యాను సార్. గ్రేట్ మ్యాన్, వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అండ్ కీప్ లెర్నింగ్ లైక్ దిస్ అండ్ గెట్ ఇన్ ఎస్ టచ్. సార్, ట్రబుల్ షూటింగ్ గ్రూప్ లో ఉన్నావు కదా. సో ఎస్ సార్, ఎస్ సార్, కమ్యూనిటీ. యా సో ఎస్ సార్, soon we'll learn more and more and yeah, it'll grow ఎస్ more. సార్, ఎస్ Okay na? సార్, ఎస్ సార్, Thank you ఎస్ so సార్. much for your valuable words and valuable time, and thank you. ఓకే సార్, Okay, ఓకే సార్, ఓకే see సార్, you థ్యాంక్ యూ soon సార్, man. థ్యాంక్ యూ సార్. Thank you. Yeah, ఓకే bye. ఓకే సార్, బాయ్ సార్.